గోపాలకృష్ణ గారు కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ. సార్, ఆవిడ ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే దాన్ని స్థాపించి మరి ఈ యొక్క భారతదేశాన్ని స్వతంత్ర పోరాటం మొదలుకొని అలాగే అనేక రంగాల్లో ఆవిడ కృషి చేసి భారతీయ స్త్రీ కాకపోయినప్పటికీ భారతదేశం వైపే ఆవిడ ఎన్నో రంగాల్లో కృషి చేసి చివరికి స్వతంత్ర పోరాటంలో కూడా ఆవిడ పాల్గొని మన దివ్యజ్ఞాన సమాజంలో తర్వాత ఆవిడ దివ్యజ్ఞాన సమాజంలో జాయిన్ అయ్యి ఆ దివ్యజ్ఞాన సంస్థకి అనేకమైన సేవలను అందించి ఆవిడ అలాగే మన రాజమండ్రిలో కూడా ఆవిడ వచ్చారండి. మనకి రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న రాజమండ్రిలోని దివ్యజ్ఞాన సమాజాన్ని 1926లో వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసి అలాగే 1929లో మళ్ళీ రెండోసారి వచ్చి ఆవిడ ఆ యొక్క బిల్డింగ్ ని ప్రారంభించడం జరిగిందండి. నిజంగా అటువంటి మహనీయురాలు మన సొసైటీ రాజమండ్రి సొసైటీకి వచ్చి ఆవిడ దాన్ని ఓపెన్ చేయడం నిజంగా మన అదృష్టం. అలాగే మనం ఈ దివ్య జ్ఞానంలో సమాజంలో అందరూ కూడా సభ్యులుగా అవడం కూడా ఇది అల్టిమేట్ అండి. అట్మోస్ట్ మనం ఏ జన్మలోనో చేసుకున్న నిజంగా అదృష్టం. ఇలాంటి మంచి మాస్టర్స్ ఉన్న సంస్థలో మనం అందరం కూడా జాయిన్ అయ్యి అలాగే ఈ దివ్య జ్ఞానాన్ని అందరూ కూడా మనందరూ అధ్యయనం చేసి దీని నుంచి అనేక విషయాలు మనం తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అలాగే ఈ యొక్క అనిబిసెంట్ అక్టోబర్ 1 అనిబిసెంట్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి నాకు ఈ ఆవిడ గురించి ఈ యొక్క మళ్ళీ ఆగిపోయింది, ఫ్రీజ్ అవుతుంది అక్కడ ఇందాక సిగ్నల్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో. అలా కట్ అవుతున్నారు ఆయన, అలా కట్ అయింది, మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఓకే, మీరు వస్తారు లోపల మీరు మాట్లాడండి. వచ్చినట్టున్నారు. హలో సార్, ఈ యొక్క మరి ఈ వారోత్సవాలు అనేవి జరుగుతాయి. అక్టోబర్ 1 మేడం అనిబిసెంట్ గారి జయంతోత్సవాలు ఈ 1 వీక్ జరుగుతున్నాయండి. మరి ఈ సందర్భంగా ఆమె చేసిన సేవల గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దివ్యజ్ఞాన సమాజ సభ్యులందరికీ అలాగే రఘురామారావు గారు, ఎం లక్ష్మి గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడతోని నా యొక్క స్పీచ్ ని ముగిస్తున్నానండి. అలాగే ఆవిడ ఇన్ని సేవలు చేసి 1933లో ఆవిడ పరమపదించారండి. గోపాలకృష్ణ గారు చాలా బాగా చెప్పాడు. అన్ని పాయింట్స్ చాలా వరకు నువ్వు బాగా చేశారు. అయితే రండి, ఒక్క చిన్న విషయం ఏంటంటే ఆవిడ సీక్రెట్ డాక్టర్ని అనువదించలేదు, ఆవిడికి రివ్యూ రాయమని విలియం స్టెడ్ ఇచ్చారు. నువ్వు దేనికైతే పరితపిస్తున్నావో అవన్నీ నీకు ఇందులో దొరుకుతాయని విలియం స్టెడ్ అన్న ఆయన ఆవిడకి ఆ పుస్తకం ఇచ్చాక ఆ పుస్తకం చదివి ఇది రాసిన వాళ్ళని నాకు పరిచయం చేయండి అన్నారు. అని ఆ పరిచయం రివ్యూ అప్పుడు నేను మీకు శిష్యురాలను అయిపోతానని అడిగారట బ్లవెట్స్కి. అంటే పరిచయం చేయగానే ఆవిడలో ఉన్నది ఏంటంటే మీరు అన్నట్టుగా ఇందాకలా నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా ఉన్న వెంటనే థియోసాఫికల్ సొసైటీకి వచ్చేసారనమాట. అలాగే జాన్ ఆల్జియో ఆవిడ్ని సరస్వతి, పార్వతి, లక్ష్మి 3 శక్తులు కలిసి ఉన్నాయని అన్నారనమాట. అంటే అంత ఆవిడలో అలాంటి, ఎందుకంటే మల్టీ ఫేస్డ్ పర్సనాలిటీ కదా ఆవిడ, ఎన్ని రంగాల్లోనూ చెప్పినట్టుగా చాలా బాగా చెప్పారు. ఎన్నో అదే ఇప్పుడు మనకి అక్టోబర్ 1వ తారీఖున సండే అయింది. అక్టోబర్ 1వ తారీఖున అనిబిసెంట్ బర్త్డేకి లక్ష్మి గారి లెక్చర్ ఉంటుంది. సేమ్ ఇదే టైమింగ్స్. సో లక్ష్మి గారు టాపిక్ అది చెప్తారు. అంటే ఆ రోజు నేను అనిబిసెంట్ కోసం మాట్లాడాలి కదండి, అవసరమా లేకపోతే ఏదైనా టాపిక్ మాట్లాడొచ్చా?
లేదా కొంచెం అన్నిసెంట్ 1వ తారీఖు ఆవిడ బర్త్డే కాబట్టి అని విసెంట్ కోసం మాట్లాడి కొంచెం మిగతా టాపిక్. ఆ రోజు ఇలాగే ఉంటుంది 2 సెషన్లు. లక్ష్మి గారి లెక్చర్ ఉంటుంది అక్టోబర్ 1వ తారీఖు సండే. సో ఇంకో నెక్స్ట్ వీక్. సో వీటి మీద ఇప్పుడు ఏమన్నా క్వశ్చన్లు వేస్తే మనం 6 ఉన్నాం. మనం యాక్చువల్గా ఇది కనీసం ఒక 30 మందికైనా జాయిన్ గా చూడాలి వచ్చి ఆదివారం. ఫస్ట్ అక్టోబర్ ఇంపార్టెంట్ డే. రఘురామ లైన్ లో ఉన్నాడా లేదా? హలో రఘురామ్ గారు, వసంతలతో ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు నీకు. రఘురామ్ ఉన్నాడు కానీ అంటే ఇప్పుడు మనం 30 మందిని తీసుకురావాలంటే పార్టిసిపేషన్ కి కనీసం 50 మందికైనా చెప్తే వాళ్ళందరూ జూమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం అది తెలియజేయాలి చాలా మందికి. ఇది పెద్ద బ్రహ్మ పదార్థం భయపడిపోతారు. ఒకటి సార్ రఘురామారావు గారు, హలో చెప్పండి. మీ రాజమండ్రి గోదావరి వాళ్ళని ఫుల్ గా రావాలండి, ఎవరు జాయిన్ అవ్వట్లేదు. రఘురామారావు గారు, హలో చెప్పండి రఘురామ్ గారు. ఎవరు రావట్లేదు అంటున్నారు కానీ మనకి ఏమవుతుందంటే అండి, మనకి వాట్సాప్ గ్రూపులు ఎన్ని ఉన్నా సరే మన గ్రూపుల్లో మన లిటరేచర్ మనమే పోస్ట్ చేయట్లేదండి. మనం ఏవేవో పోస్ట్ చేస్తున్నాం అంటే చాలా మంచిగా ఉన్నాయి సార్, మనం దేన్ని వ్యతిరేకించలేదు. కానీ మన సమాజం ఎదగాలంటే మన లిటరేచర్ మనం పోస్ట్ చేసుకుని మనం కోచ్ చేసుకుంటూ ఉండాలి కదా. చాలా మంది సీనియర్స్ ఉన్నారు. పోస్ట్ చేయడం కాదు, పోస్ట్ చేయడం ఒక ఎత్తు, చదవడం ఒక ఎత్తు. మీరు ఎవరితో వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, ఎవరు చూడట్లేదు. అది ఫస్ట్ పాయింట్, చూడట్లేదు. నోబడీ హాస్ టైమ్ టు రీడ్. ఇప్పుడు మనం నోటిఫికేషన్ పంపిస్తున్నాం మెసేజ్, చూడట్లేదు అసలు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఫస్ట్. ఎంత బిజీగా ఉన్నారు సార్. నేను ఒక నిమిషం, నాకు లెట్ మీ కంప్లీట్ అండి. నా ఉద్దేశం చెప్పలేవండి. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నా అంటే ఏదేవో పోస్టులు పెడుతున్నారండి. నేను అంటే యాక్చువల్గా కట్టన వాళ్ళ గురించి, స్పందించిన వాళ్ళ గురించి, ఇద్దరు గురించి కాదు. ఏవేవో పోస్టులు పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మనం లిటరేచర్ పోస్ట్ చేస్తున్నా లేదా మీరు ఒక సబ్జెక్ట్ పోస్ట్ సార్ దానికి ఈ టాపిక్ గురించి ముందు మా దానికి రెస్పాన్సిబిలిటీ క్లియర్ చెప్పండి. అంటే ఇప్పుడు మీ రాజమండ్రి గ్రూప్ లోనే 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఈ టాపిక్ మీకు నాకు మధ్యన వచ్చింది. ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు అనే టాపిక్ వచ్చింది మా ఇద్దరి మధ్యన. ఆ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ అక్కడ ఆఫ్ చేసుకున్నాం మనం. అందుకని వేరే వాళ్ళు వెళ్ళి ఎవరెవరో తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి అవే పోస్ట్ చేసుకుని రకరకాల సబ్జెక్టులు పోస్ట్ చేసుకోవడం కొంచెం తగ్గింది ఈ మధ్యన. రాజమండ్రి దాంట్లో వాటే అబ్జర్వ్ ఈ మధ్యన. అందుకని ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే వసంతలత అనుపమ గారు మీకు ఏమైనా అనిబిసెంట్ కోసం తెలుసుకోవాలంటే అది అనిబిసెంట్ గారు సీక్రెట్ డాక్టరీన్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు అన్నారు కదా, అయితే సీక్రెట్ డాక్టరీన్ ఇంగ్లీష్ లో లేదా? అది కదమ్మా, ఇంగ్లీష్ లో అన్ని రివ్యూ రాయడానికి ఇచ్చారు. అది ఆల్కాట్ గారే ఇంగ్లీష్ లోకి అంటే ట్రాన్స్లేట్ చేయడంలో సహాయం చేశారు, రివ్యూ రాశారు అనమాట. రాసినప్పుడే ఏ భాషలో రాశారు అంటే ఆమెకి ఇంగ్లీష్ కొంచెం అయితే బాగాను ఆల్కాట్ గారు హెల్ప్ చేశారు అది మామూలుగా ఇంగ్లీష్ లో తీసుకురావడానికి. అది సెంజర్ భాషలో ఆమె వాళ్ళు అంటే మాకాసిక్ రికార్డ్స్ చూసి ఆవిడ రాశారనమాట. తర్వాత దాన్ని అంటే ఇంగ్లీష్ లో ఉన్నా సరే ఇంకా ఇంగ్లీష్ రిఫైన్ ఇంగ్లీష్ లోకి ఆల్కాట్ గారు మార్చారు. తర్వాత అనిబిసెంట్ కి విలియం స్టడ్ రివ్యూ చేయడానికి ఇస్తే ఆవిడ అది చదివేక మారారనమాట. నేనేం కోరుతున్నానో అవన్నీ నాకు ఇందులో ఉన్నాయని. అంటే మనిషి బేసికల్ గా మౌలికంగా మారాలి, నేను పైన మార్చడానికే ప్రయత్నిస్తున్నాను అని ఆవిడ ఫీల్ అయ్యారు.
ఉద్దేశాలు ఎవరైనా ఒక్కసారి ఒక 2 minutes వాళ్ళ వీడియో ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. 1 minute or 2 minutes. గారు, వసంత్ గారు. రఘు, మీ వాయిస్ కొంచెం కట్ అవుతోంది కొన్ని చోట్ల, కట్టుగా వినిపిస్తుంది. ఓకే మేడం, ఇప్పుడండి? ఇప్పుడు బాగానే ఇప్పుడు క్లియర్ గా ఉంది. అంటే ఎవరైనా క్వశ్చన్ చేసినా, ఎవరిని అడగాలన్నా ఒక 1 minute or 2 minutes వాళ్ళు వీడియో ఆన్ చేయమనండి, అవకాశం ఉంటే వాళ్ళకి. పర్వాలేదు. ఎవరైనా అనుపమ గారు ఏమైనా మాట్లాడతారా, అడుగుతారా అని విసెంట్ విషయంలో? వసంతలత, నువ్వే చాలా ఇంట్రెస్ట్ చూపెట్టావు అని విసెంట్ లైఫ్ విషయంలో. అంటే బాగుంది, బాగా అన్ని రకాలు కవర్ చేశారు ఆయన. బాగున్నది, చాలా సమగ్రంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు. అనుపమ గారు వీడియో ఆన్ చేసుకుంటారా అవకాశం ఉంటే? మీకు అవకాశం ఉంటే చెప్పండి. మేము ఈ మధ్య అని విసెంట్ రాసిన వే టు సెల్ఫ్ నాలెడ్జ్ అనే పుస్తకం చదువుతున్నామండి. అప్పుడు అలాగే ఇంకోటి ఆమె రాసినటువంటి యాన్షియన్ విజ్డమ్ చదవాలని పెట్టుకున్నాం. అలా అందువల్ల వీళ్ళందరూ థియోసాఫికల్ మెంబర్స్ కాకపోయినా అని విసెంట్ థియోసఫీ ఇవన్నీ వాళ్ళకి బాగా తెలిసాయి. మీ వసంతలత నా క్లాస్మేట్ అనమాట. తను ఈ ఇంగ్లీష్ ఇంగ్లీషు ఆవిడ ఈవీ స్కూల్ అయినా నువ్వు చేసింది అందులో చేసాను. ఢిల్లీ పబ్లిక్ అదే 12th క్లాస్ వాళ్ళ టీచర్ గా చేశారు. అందుకని అని విసెంట్ అంటే ఇంత మల్టీఫేజ్ లైఫ్ టైమ్ లో ఇన్ని చేశారని తను ఆశ్చర్యపోయింది. అనుపమ గారు మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఏం మాట్లాడుతున్నారు? రఘు అన్న మాట మేము కూడా కేర్ చేయాలి కదా, వీడియోలోకి రావాలంట. అనుపమ గారు మాట్లాడుతున్నారా? ఓకే, ఇంకెవరైనా సరే ఏమైనా ప్రశ్నలు వేస్తే గోపాలకృష్ణ గారు బాగానే చెప్తుంది. ఇప్పుడు మాట్లాడిన వారు చాలా బాగా మాట్లాడారు. చాలా బాగా, నాకు తెలియని ఎన్ని విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నా, వింటున్నా. ఇవాళ ఇంకా చాలా నేను తెలుసుకున్నాను. అనిబిసెంట్ గారు రాసిన పుస్తకాలు, వాటి వివరణ ఏదైనా కూడా ఇంకో కొంచెం ఉంటే మీ ద్వారా ఎవరైనా ఇంకా తెలుసుకుంటా, నాకు కూడా ఏమైనా లభ్యమైతే అవి చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎలా లభ్యమవుతాయి అవి? ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ అడుగుతారా? శాస్త్రి గారు వచ్చారేమో. శాస్త్రి గారు, మీరు ఏమైనా మీ అభిప్రాయం చెప్పండి. ఏలూరు సాంబయోగ గారు. నా నోరు మూసేసారండి మీరు. నమస్కారం అందరికి. వినబడుతుందా లక్ష్మి గారు? నేను ఎలా మూసాను? ఇప్పుడు అనిబిసెంట్ బుక్స్ చదవాలంటే ఇంగ్లీష్లో ఆనంద్ గోలాప్ నెట్ అని ఉంది. అందులో మీరు మొత్తం లెడ్బీటర్వి, అనిబిసెంట్వి, ఇంకా ఇతర ఆథర్స్ రాసిన బుక్స్ అన్నీ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అవునా? అడిగారు కదండి ఎక్కడ ఉంటాయని, వాటిని ఆనంద్ గోలాప్ నెట్వర్క్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆనంద్ గోలాప్. మీరు అది చాటింగ్ లో పెట్టండి, మీరు చెప్పేది ఏదో. అలాగే, అలా చేయండి శాస్త్రి గారు. మళ్ళీ కొంతసేపటికి గోలా ఎవరో మర్చిపోతాం. పేరేదో చాటింగ్ లో పెడితే దాన్ని కొట్టి మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాకలా మన అతనికి వచ్చినట్టుగా, అంటే మీకు వచ్చిందేమో సిగ్నల్ ప్రాబ్లం. కనెక్ట్ అవుతుంది కొంచెంసేపటి. పెట్టాను చూడండి, నెట్ లో పెట్టాను, చాట్ లో పెట్టాను. ట్రై చేస్తున్నాను. రఘుకి కనెక్ట్ అవ్వట్లేదు. సాంబయ్య గారు, మీరేం మాట్లాడుతున్నారా?
శాస్త్రి గారు మీరు చెప్పండి. రాజమండ్రి వాళ్ళు ఇద్దరు సైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఇందులో. కాదు కాదు, రఘుకి సిగ్నల్ కనెక్ట్ అవ్వట్లేదని ఫోన్ చేశాడు. నా సజెషన్ ఏమిటంటే అండి లక్ష్మి గారు, వినండి ప్లీజ్. నా సజెషన్ ఏంటండి మాట్లాడుతున్నారు సాంబశివరావు గారు? లేదు సార్, నెట్ కట్ అయిపోవడం వల్ల తప్పుకొని మళ్ళీ రావడం జరుగుతుంది అంటున్నానండి. అదే కట్ అయ్యి మళ్ళీ చూసుకోవాలి. ఇప్పుడు అంటే ఉన్న 10 మందిలోనే ఇద్దరికి నెట్ కరెక్ట్ అవ్వకపోతే అందులో ఒక ఆయన డైరెక్టర్ ఆఫ్ ప్రొపగేషన్, ఇంకోరేమో స్టడీ లెక్చరర్ క్లాస్. అది నెట్ కట్ అయిపోతే మనం మిగతా ఇంకో 10 మందిని 20 మందిని ఎక్కడ జాయిన్ చేస్తాం మనం ఇలా ఉంటే? మన చేతుల్లో లేదు కదా. మన చేతుల్లో లేదు, మనం అవన్నీ చూసుకోవాలండి. మన చేతుల్లో లేదు, అనేది ఎక్స్క్యూజ్ ఒప్పుకోను. రఘురామ్ వచ్చాడు సైట్ కి వచ్చి తెలుగు ఫెడరేషన్ కొట్టి జాయిన్ లింక్ ఉంది కదా, లింక్ క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా చేయాలి. గోపాలకృష్ణ గారు వచ్చారు మళ్ళీ ఇద్దరు. హలో గోపాలకృష్ణ గారు, మీరు ఏం చేస్తారంటే గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? శాస్త్రి గారా? చెప్పండి రఘురామారావు గారు, మీరు ఏదో చెప్తున్నారు కదా, మీరు అయిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే రేపు సండే చెప్తున్నా రేపు సండే మీటింగ్ కి మొబిలైజ్ చేయాలంటే కనీసం రాజమండ్రి, గోదావరి ధవళేశ్వరం వాళ్ళు చేయాలంటే ముందు రోజు అందరూ జూమ్ ఉందో లేదా కనుక్కుని ముందు రోజు వాళ్ళు ఇంటర్నల్ గా ఒక మీటింగ్ పెట్టుకుని శనివారం అలా చేసుకుని ప్రాక్టీస్ చేసి సండేకి వచ్చినట్టుగా చేయాలన్నమాట. కొంచెం ముందు వాళ్ళు ఇంటర్నల్ గా రాజమండ్రి ధవళేశ్వరం వాళ్ళు శనివారం నాడు ఏదో టైం పెట్టుకుని మీరు జూమ్ ఫ్రీగా వాడుకోవచ్చు 40 minutes. ఓకే సార్. ఇప్పుడు లక్ష్మి గారి లింక్ వాడుతున్నాం. అలాగో మీరు లింక్ క్రియేట్ చేసుకుని ఆ లింక్ ద్వారా మనం రావాలని చెప్పి మీరు అనుకుని మీ ఇద్దరు గ్రూప్స్ లో పెట్టుకుని శనివారం నాడు ఒక టైం పెట్టుకుని ఒక 40 minutes మీటింగ్ రావడం, ఇలాగా జూమ్ లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ప్రాక్టీస్ చేయించాలి. శనివారం చేస్తే 30వ తారీఖున వాళ్ళు 1వ తారీఖున రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే కానీ కాకపోతే 7-8 మంది మనం వచ్చిన వాళ్ళే వస్తున్నాం తప్ప ఇదేదో దీన్ని తీసుకెళ్లాలంటే ఈ జోనల్ సెక్రటరీస్ వాళ్ళ ద్వారా లార్జెస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ పట్టుకుని వాళ్ళందరికీ జూమ్ అంటే ఏంటి, జూమ్ డౌన్లోడ్ చేసుకోవడం ఏంటి, మీటింగ్ జాయిన్ అవ్వడం ఏంటి, ఇవన్నీ తెలియచెప్పాలి. తెలియచెప్పి ప్రాక్టీస్ చేయించి వాళ్ళ ద్వారా వాళ్ళ మెంబర్స్ కి స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు లేడు ఈ రోజులో. వాళ్ళ ద్వారా ఆ లాడ్జెస్ లో మెంబర్స్ ని తీసుకొని రావడానికి ట్రై చేస్తే కానీ బోళ్ళ కసరత్ చేస్తే కానీ అవ్వదు. ఇది అవుదండి. అదేండి, అంటే మేము శనివారం ధవళేశ్వరంలోని, ఆదివారం రాజమండ్రిలోని కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి. మీరు వచ్చే శనివారం ఒక 40 minutes మీరందరూ ఫిజికల్ గా కాకుండా జూమ్ లో పార్టిసిపేట్ చేయడానికి కసరత్ చేయండి. సరేనండి. వచ్చేసి కమింగ్ సాటర్డే. అవునండి. అలా 20-30 మంది టార్గెట్ పెట్టుకుని దానికి ముందు చేసుకుని చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వీడియో మెసేజ్లు అవి వాట్సాప్ మెసేజ్లు అవి చెరిపేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నోటిఫికేషన్లు నేను రఘురామ ఎంత కష్టపడి పెట్టినా వాళ్ళు తీసేస్తుంటే అక్కడ కనిపిస్తే ఉండవు. అవునండి. అది ఓకే. అయితే చెప్పండి. ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే మనం వాయిస్ ఇది వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ లో గ్రూప్ ఫార్మ్ ఇస్తే కొంచెం డిస్కషన్ చేసుకోవచ్చు. మనం అది వీడియోలో కూడా ఉపయోగించుకోవచ్చు. లేటెస్ట్ ఎడిషన్స్ వాట్సాప్కి అది చేద్దామని నేను అనుకుంటున్నాను. మరి మన ఫెడరేషన్ లెక్చరర్స్ ఎంతమంది విల్లింగ్గా ఉంటారో
నాకు ఐడియా లేదు. అది మీ దగ్గర నుంచి కోఆపరేషన్ ఉంటే ఐ కెన్ స్టార్ట్ దట్. చేయొచ్చు, ఏదైనా చేయొచ్చండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అది చేద్దాం అనుకుంటున్నారు, మీరు మెసేజ్ చూడాలి ఫస్ట్ మనుషులు. ఎందుకంటే మీరు అందరికి ఫోన్ చేసి చెప్పలేరు. రఘురామారావు గారు, ప్రాబ్లం ఏంటంటే ఇది బాగా డీప్ గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్. ఇది డీప్ గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ కి జోకులర్ గా చెప్పడం, తర్వాత కాస్త హాస్య సంభాషణ, చిత్ర సంభాషణ ఎక్కువ చెప్పడానికి స్కోప్ ఉంది. అది ఒకసారి మనకి అందే రంగారావు గారు అన్నారు, ఎవరంటే నరసింహారావు గారు చెప్తారు, అలా చెప్పగలిగితే బాగుంటుంది. అలా చెప్పడానికి ఇక్కడ స్కోప్ లేదు. ఈ సబ్జెక్ట్ సీరియస్ సబ్జెక్ట్ ఇది, అయినా మనం ప్రయత్నం చేయవచ్చు. దానికి ఒకసారి మన ఫెడరేషన్ లెక్చరర్స్ అందరూ, నేను వాట్సాప్ గ్రూప్ దాన్ని పెడతాను, దాంట్లో ఒకసారి మీట్ అయితే మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించవచ్చు. అది టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా మనకి ఆధ్యాత్మిక వ్యాసాల్లో వస్తాయి. అవి సాధ్యమైనంత వరకు ఎంత సులభంగా చెప్పగలిగితే అంత మంచిది. అది వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అది స్లోగా చేయాలి, ఒకే స్టెప్లో మనం జంప్ చేస్తే కష్టం. అది కాదు, మీరు ఆల్రెడీ మీరు థియాసఫీ స్టడీ అని ఒకటి, వరల్డ్ రిలీజియన్స్ అని 2 గ్రూపులు పెట్టారు. మీకు గుర్తుందా? మీరు శాస్త్రి గారు, మీరు థియాసఫీ స్టడీ అని ఒకటి, వరల్డ్ రిలీజియన్స్ అని 2 గ్రూప్స్ పెట్టారు మీరు. సో ఆ గ్రూప్స్ ఆల్రెడీ పెట్టారు. పెట్టిన వాటిలో ఈ మెంబర్స్ డైరెక్ట్ గా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా వాట్సాప్ లో ఎలా, ఇప్పుడు జూమ్ లో ఎలా మాట్లాడుతున్నాం అలాగే మాట్లాడుకోవచ్చు. దాంట్లో ఎవరి ఫోన్ తో వాళ్ళు ఎక్కడికి లాకలేదు కూడా కదక్కలేదు. అయితే జూమ్ లో టెక్నికల్ ఆపరేషన్ అవసరం లేదు దానికి. అదేదో పని చేయండి, అది బుధవారం ఎప్పుడో పెట్టండి, ఒకసారి చూద్దాం. అంటే ఒక లిమిటెడ్ నంబర్ ముందు నేను అనుకోవడం, లక్ష్మి గారిని, తర్వాత గోపాలకృష్ణ గారిని, తర్వాత వెంకటేశ్వరరావు గారిని, మీరేమో అది సెక్రటరీ పార్టిసిపేట్, ఇంకా మన ఫెడరేషన్ లెక్చరర్స్ ఎవరైతే రఘురామ్ ఏమో ఈయన డైరెక్ట్ కదా, ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఇవి డిస్కస్ చేసి మీ అభిప్రాయాలు చెప్తే దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ మనం తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఆన్లైన్ లో మనకి. ఇది ఆన్లైన్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది, నాట్ ఎట్ ఏ టైం. మనం ఫోర్స్ చేయాలి. ఓకే, అయితే ఆ వాట్సాప్ గ్రూప్ డిస్కషన్ పెట్టండి. అది దానికి మెసేజ్ పెట్టి, దానికి అడ్మిన్ గా ఉండి మిమ్మల్ని అందరినీ జాయిన్ చేసుకుంటాను. మీకు లింక్ వస్తే అది క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మాట్లాడుకోవచ్చు డీటెయిల్ గా. దానికి టైం లిమిట్ అది ఉండదు. అయితే దానికి రేపు బుధవారం నాడు ఎప్పుడు పెట్టండి ఒకసారి. మీరు చెప్పండి, ఏ డేట్? బుధవారమా? మీ ఇష్టం, మీరు చెప్తే టైంకి నేను రెడీ చేస్తా. అదే బుధవారం నాడు లక్ష్మి గారు మరి ఈ టైమింగ్స్ ఏమైనా మీరు అడిగి మీరు చెప్పాలి. లక్ష్మి గారు మీ టైం చెప్పండి. నేను ఈ టైం ఫ్రీవేనండి. బుధవారం కానీ వర్కింగ్ డే కదా, బుధవారం వర్కింగ్ డే గోపాలకృష్ణ గారికి. వర్కింగ్ డే అయితే అందుకే నేను చెప్తున్నాను, ఆఫ్టర్ 5-6 ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఏదైనా టైం. ఒక 40 minutes అంతే, అంతకంటే ఎక్కువ వద్దు. 40 minutes పెట్టుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లేదు, మనం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ us. ఈవినింగ్ పెట్టుకోవచ్చు. ఇనిషియల్ గా ఒక 40 minutes తీసుకుందాం. ఏం లక్ష్మి గారు, వాట్ డు యు సే అబౌట్ ఇట్? నేను ఈ టైం ఫ్రీవే, 6 to 6:40 అయినా అది కూడా ఫ్రీవే. మీ టైం చెప్పండి, దాన్ని మేము రెడీ అవుతాం. మేము ఆఫ్టర్ 9 నుంచి 4 to 5 తప్ప అంతా ఫ్రీవే. 4 to 5 తప్ప అండి. అయితే 6 పెట్టచ్చా? 6 PM కి. అలాగే. ఓకే. వాట్ అబౌట్ గోపాలకృష్ణ గారు? ఆ రోజు ఏమిటి చేస్తున్నాం మనం? నాకు అర్థం కాలేదు. వచ్చిన అదర్స్ వచ్చిన పిలవలేదు. అంటే లేదు, మనం వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడుకుంటూ, ఇప్పుడు నా గ్రూప్ ఉన్నాయి, నా ఫిలాసఫీ పెడతాను. నేను చెప్తాను, మీరు జాయిన్ అయితే చాలా క్లిక్ చేసి మాట్లాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నా అలాగే మాట్లాడుకోవచ్చు అక్కడ కూడా. కాకపోతే మనకి ఇంకా ఏం మాట్లాడాలి? అందరూ కనపడదు.
ఇంకా ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలని కదా, ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. ఇన్నేళ్ళు ఈ జూమ్ లో చేస్తున్నారు, జూమ్ లో చేస్తూ ఎస్పెషల్లీ శ్రోతలు ఉంటే మాట్లాడతాం, శ్రోతలు లేకపోతే ఎలా? ఏమండి, జూములో వాళ్ళు శ్రోతలు లేకపోతే నేను మాట్లాడలేనుగా. మీరే ఈజీగా, అదేం కష్టం కాదు. మీ నేమ్ నొక్కితే చాలు, మీరు మాట్లాడచ్చు. ఒక్కొక్కరికి టర్న్ అంటే వాట్ డూ వి టాక్? ఏం మాట్లాడతాం? ఇప్పుడు మనకి టీచింగ్ లో ఇది ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇంప్రూవ్ చేయాలంటే ఏంటి? స్టాండర్డ్ ఆఫ్ టాక్ రిడ్యూస్ చేసుకుంటూ రావాలి కొంతవరకు. కఠినమైన వాట్ పదాలు ఈస్ ద కాకుండా. టాపిక్ దేర్ టు టాక్? టాపిక్ అంటే ఇప్పుడు జూమ్ లో మనకి లెక్చర్స్ ఇచ్చేటప్పుడు ఎదురైన అనుభవాలు అని చెప్పి షేర్ చేసుకుని నెమ్మదిగా మీ అభిప్రాయం చెప్పండి. అది ఇంకొకరికి అభిప్రాయం, ఇప్పుడు మనకి అది ముఖ్యం కాదు, మనకి శ్రోతల సంఖ్య పెరగాలి. శ్రోతల సంఖ్య దానికి పెరగాలంటే ఇక్కడ మీరేమైనా చెప్పాలంటే చేయండి. లక్ష్మి గారు, శ్రోతల సంఖ్య పెరగాలంటే అందరికీ అవగాహన ఉండాలి దీని మీద, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఇది మనం ఆ సబ్జెక్ట్ పని కాదు, చేయాలి కదా. ఇప్పుడు ముందు మనకి ఇంపార్టెంట్ డ్యూటీ అది. ఇంపార్టెన్స్ అంటే అదేంటి మీరు అంటున్నారు. ఇప్పుడు నేనున్నాను, మనకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డీప్ సబ్జెక్ట్ మీద అర్థం అవుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి అది అవగాహన లేదు. అది వాళ్ళకి కాన్షియస్నెస్ క్రియేట్ కావాలి, అది వెళ్ళగలగాలి. అలాంటి టాపిక్ ఏదైనా పెడితే అందరికి ఉపయోగం కదా. అదే చిన్న చిన్న పెట్టి నెమ్మదిగా ఇంప్రూవ్ చేద్దాం. అది నేను మనమే ఏం మాట్లాడుకుంటాం. ప్రాక్టికల్ నేను చేసి చూపెడతాను, ఒకటి మీరు చేయండి. తర్వాత బుధవారం నాడు నేను చేస్తాను చిన్న ప్రాక్టికల్, అలాగే మీరు చేయండి. వాట్ ఫర్ టు డెవలప్ ద అండర్స్టాండింగ్ కెపాసిటీ ఆఫ్ ది లిసనర్స్, especially audience who are attending theosophical meetings. They are not having in-depth consciousness, in-depth అప్పుడు ఆడియన్స్ ఉంటారా? appreciation. ఆ మీటింగ్ కి ఆడియన్స్ ఉంటారా? ఏంటో నాకు అర్థం దేర్ మస్ట్ బి ఏ టాపిక్ కదా. టాపిక్ మనలో లెక్చరర్స్ కే ఇది. దీన్ని బట్టి ఏంటంటే మనం ఏ విధంగా ఏ స్టైల్లో చెప్తే బాగుంటుంది, అది ఏ విధంగా everyone knows, but one thing is we have to do hard work. మీ మాట నా సరి క్లారిటీ లేదండి. ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలండి. దెన్ ఓన్లీ వీ కెన్ సే కదా. అది చెయ్యాలంటే ఇప్పుడు మీరు దాని డిస్కషన్స్ తో అయ్యేది కాదండి. డిస్కషన్స్ ఎందుకంటే నేను చెప్పేది అలాంటి డిస్కషన్ బదులు అందరికి ఉపయోగకరమైనది ఏదైనా పెడితే ఓకే, అలాంటి డిస్కషన్ అనవసరం. ఇది అమ్మా అలాంటి డిస్కషన్ కాదనుకో. ఫర్ ఎగ్జాంపుల్, you have no doubt, nobody has any doubt, who will listen? టీచర్ గా పనిచేశారు మీరు, టీచర్ గా పనిచేసి కాదండి, వినేవాళ్ళు ఎవరు? ఎందుకు ఇది మనకి చాటింగ్ లాగా? వేస్ట్ కాదండి, మనకి తెలియని విషయాలు కొన్ని తెలుస్తాయి దీంట్లో. ఏం అవసరం లేదు, మీకు బాగానే తెలుసు. యూ హ్యావ్ నో మీకేది లెర్నింగ్ అవసరం లేదు. లక్ష్మి గారు ప్లీజ్ లిసన్. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం చాలా సింపుల్, అలాంటిది వద్దండి, ఇంకేదైనా టాపిక్ తోటి పెడదాం. ఎందుకంటే నోబడీ ఈస్ రెడీ టు లిసన్ అండ్ లెర్న్. ఎనీ అదర్ థింగ్ వీ విల్ డిస్కస్. సరే, థింక్ ఆల్ ఇట్. దాంట్లో మనకి ఏమైనా ఉండాలి కదా. వీ నో వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. అంటే బాగా మనం ఎన్నో తెలుసుకోవాలి, అనుభవం కూడా తెచ్చుకుంటే ఆ మాటలకు కొంచెం బలం వస్తుంది. అది అంతా మనందరికీ తెలుసున్నది కనుక ఏదైనా ఇంకేదైనా అన్నోన్ టాపిక్ తీసుకోండి. నాట్ ఓన్లీ విత్ ఇన్ అస్, దిస్ డిస్కషన్ మస్ట్ హెల్ప్ అదర్స్ ఆల్సో. ఎస్పెషల్లీ థియాసఫీ ఇతరులకు అర్థం కావాలంటే దాని మీద అందరికీ అర్థం అవుతుంది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడీ. ఇలాంటి డిస్కషన్ అనవసరం అండి. అవసరం లేదు, మనకి అవసరం అన్నప్పుడు వీ విల్ టాక్. ఇప్పుడు చూడండి, ఆ డిస్కషన్ అంటే ఎనీ టాపిక్. లిసన్ టు మీ. మీరు you have got sufficient experience, you follow your experience. మీకు బోల్డ్ ఉంది. నోబడీ ఈజ్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. ఇక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు, చెప్పేవాళ్లే ఉంటారు. వద్దు, ఇంకా అలాంటిది వద్దు. మనకి ఎవరికి లెర్నింగ్ లేదు ఇక్కడ. అది కాదు,
నో యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ మై పాయింట్. సరే వదిలేండి ఇది. ఇలాంటిది ఎందుకు గోపాలకృష్ణ పేలవంగా ఉంది ఈ టాపిక్? ఇంకేదైనా అందరికి ఉపయోగపడే టాపిక్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మన మన డైరెక్టర్ మన గోపాలకృష్ణ గారు లేరు. వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసాను నేను. రేపు వాళ్ళు ఆదివారం నాడు మన టాపిక్ మీరు రఘురామ్ చెప్పి ఆ నోటిఫికేషన్ తయారు చేసి పెడతాడు. నేను 1 అక్టోబర్ అనుకోకుండా వేరే టాపిక్ చెప్పాను. ఈసారి అనిబిసెంట్ అని మార్చేస్తాను. రఘురామ్కి పొద్దున్నే అడిగాడు రఘురామ్. చెప్పాడు అది 1 అక్టోబర్కి మార్చేసి మీరు కూడా అనకాపల్లి వాళ్ళని తర్వాత జనరం వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పండి. ఆ రోజు తప్పకుండా మీరు క్యాన్వాస్ చేయండి. నేను చేయవలసింది నేను చేస్తాను. రాజమండ్రి ధవళేశ్వరం వాళ్ళేమో అతను చూసుకుంటాడు. చూద్దాం, అలాగా కనీసం 20 మందో 30 మందో వచ్చేటట్టుగా ప్లాన్ చేద్దాం. అలా చేద్దాం. విజయనగరం వాళ్ళు అయితే చెప్పాను కదా, బజ్జి సత్యనారాయణ గారు ఒక్కరే వస్తారు. 6 గంటలు అయితే వాళ్ళందరూ వస్తారు. అది మంది 11 పెట్టాం కదా పొద్దున్న. అవును, సాయంత్రం మరి మా లాడ్జ్ మీటింగ్ పెట్టుకున్నాం. కొంచెం ప్రీపోన్ చేసుకోండి. ట్రై చేయండి. తర్వాత ఇంకేమున్నాయి? ఎవరు లేరు, ఇద్దరు సైడ్ అయిపోయారు. వాళ్ళకి సిగ్నల్స్ లేవు. దీపిక ఎవరు జాయిన్ అయ్యారు మన. ఎందుకంటే రాజమండ్రి ప్రస్తుతం హైదరాబాద్ మాట్లాడతారు. చూడండి, స్పీకర్ అన్మ్యూట్ చేశారు. సార్ నమస్తే మేడం, నేను దీపిక అండి, గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు అమ్మాయి సాయిరామ్ మిసెస్ సాయిరామ్ గారు. అండ్ యు ఆర్ ఏ డాన్సర్. ఐ నో యు వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి, ఎక్కడున్నారు? హైదరాబాద్ రాజమండ్రి? ప్రస్తుతం హైదరాబాదే సార్. ఇక్కడ అంటే నేను త్రివేణి సంగమం అని ఉన్నాయి కదా, అందులో క్లాసెస్ చెప్తున్నాను. అండ్ రీసెంట్లీ బ్రెజిల్ నుంచి మన వన్ ఆఫ్ ద థియోసాఫిస్ట్ నికోలస్ కైండ్ అని ఒకరు ఉన్నారు. అతను వరల్డ్ వైడ్ గా కొంతమంది ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అందులో నేను రీసెంట్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ నాకు ట్యూషన్ కి మీరు ఇచ్చారు. ఇక్కడ ట్యూషన్ జరుగుతున్నాయి. నేను పిల్లలతో కూడా ఈ మెడిటేషన్ థియోసాఫీ కంటిన్యూ చేస్తున్నాను నెమ్మదిగా. హస్బెండ్ కూడా నాతో పాటు హెల్ప్ చేస్తున్నారు. సో ప్రస్తుతం అలా జరుగుతున్నాయండి. ఓకే. రేపు ఆదివారం నాడు యంగ్ థియోసాఫిస్ట్ ఏదో ఉంది మీటింగ్, మార్నింగ్ 9కి. ఎప్పుడు? 9 to 10 అయిపోతుంది అది. నేను ఇవాళ 9 to 10 నైట్ ఆదివారం. ఒక టైంలో 10 to 11 ఉంటుంది, ఒక టైంలో 9 to 10. ఆదివారం అయిపోయింది అనుకుంటా కదా అది. ఇవాళ అయిపోయింది 9 to 10. అదే నేను ఇందాక చూద్దాం అనుకుని అప్పుడప్పుడు 12 గంటల దాంట్లో పెద్ద కన్ఫ్యూజన్ లో పడుతూ ఉంటాను నేను. ఒకప్పుడు ఇవాళ కూడా అరగంట ముందు జాయిన్ అయిపోయి కన్ఫ్యూజన్ లో మళ్ళీ అనుకొచ్చాను. మీకు టైం ఎంత అండి ఇప్పుడు? రామారావు గారు అక్కడ 12 నైట్. న్యూస్ పేపర్ ఇవ్వండి, పాత న్యూస్ పేపర్. 12:40 నైట్, 11:45 నైట్. కొంచెం కష్టమే. మొన్న మీతో నేను మాట్లాడేది నాకు 11 అయ్యేసరికి నిద్ర మంచిగా వచ్చేసింది. అందుకే ఉంటాను. నీ ఓపిక వేసుకోవచ్చండి. మీరు పద్మశ్రీ ఇవ్వాలి. పద్మశ్రీ ఇవ్వాలి మీకు. ఇంత ఓపిక వద్దులండి. ఇంకా టైం ఉందండి? టైము 4 minutes, 4.5 minutes క్లోజ్ చేసేద్దాం. ఇంకా చాలా ఉంటుంది.
ఏదండి 4.5 4 minutes 25 seconds. 11, 10. 12:20 పెట్టారు మీరు టైం, క్లోజింగ్ టైం. అవును, ఇప్పుడు మీ టైం ఎంత అయింది? మా టైం ఇక్కడ 11:12 అవుతుంది. 11 నుంచి కదండి, 2 to 11 కి స్టార్ట్ చేశాను. 11:40. ఓకే, అవును, 3 నిమిషాలు ఉందండి టైం. అదే లేదు, 3 12:20 నిమిషాలు అంటే ఇంకా ముందు. 4 minutes ఉందండి. 4 minutes. ఓకే, లెట్ us క్లోజ్ ఇట్. అయితే క్లోజ్ చేసేనా? చేద్దాం. మీ టాపిక్ మార్చి రఘురామ్కి చెప్పేస్తే మనం నోటిఫికేషన్ పెట్టేద్దాం. అలాగే. మళ్ళీ ఫస్ట్ ని పెడుతున్నారా? ఫస్ట్ అండి. ఎన్ని గంటలకి టైం అది చెప్పండి కొంచెం క్లియర్ గా. సేమ్ 11, ఇదే టైం అండి, 11. సేమ్ 11 o'clock సండే. ఓకే సార్. క్లోజ్ చేస్తున్నానండి. ఓకే అయితే ఓకే, నమస్తే అందరికి. బాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నమస్తే.